తీసుకున్నారా ఇది? దట్ ఈక్వల్ టు 1 అంటే tan 45 degrees అని రాసుకోవచ్చాము, ప్లస్ tan 9 degrees బై 1 minus tan 45 degrees into tan 9 degrees. That equal to ఇది ఏ ఫామ్ లో ఉంది? tan a plus tan b by 1 minus tan a అంటే tan a plus b కాబట్టి tan 45 plus 9 degrees అంటే ఇది ఏమైనా వస్తుంది? tan 54 degrees అవుతుందండి. వాడేమో కాట్లో ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి tan 54 degrees ఎలా రాసుకోవచ్చు మనం? tan 90 degrees minus 54 minus 36 degrees. 36 54 కాదు బాబు. Yes sir. కరెక్ట్. Yes sir. Okay sir. cot 36 degrees అదే ప్రూవ్ చేయమన్నది. ఏమై తర్వాత 10th క్వశ్చన్ చూడండి. షో దట్ అని చెప్పించాడు. Yes sir. Show that cos 42 degrees plus cos 78 degrees plus cos 162 degrees is equal to 0 sir. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. cos 42 degrees plus cos 78 degrees plus cos 162 degrees equal to cos 60 degrees minus 18 degrees plus cos 60 degrees plus 18 degrees plus cos 180 degrees minus 18 degrees. ఏమంటే అన్ని కూడా చూడండి సేమ్ యాంగిల్ వచ్చేలా రాసుకున్నాం. అర్థమైందా? Yes sir. Yes sir. ఇప్పుడు ఈసారి cos a plus b cos a minus b ఫార్ములా అప్లై చేయండి. మీరు అడగచ్చు cos a plus b plus cos a minus b ఉంటుంది అలా రాస్తే డైరెక్ట్ గా వచ్చేస్తుంది కదా. ఇంకా ఆ ఫార్ములా మనం చెప్పుకోలేదు కదా. అర్థమైందా? Yes sir. అంటే cos 60 degrees cos 18 degrees plus sin 60 degrees sin 18 degrees. Yes sir. అలాగే ఇది cos a plus b అంటే cos 60 degrees cos 18 degrees minus sin 60 degrees sin 18 degrees. Yes sir. ఏమండి ప్లస్ ఇది ఏమైనా వస్తుందండి? cos 180 minus theta అంటే మైనస్ cos theta కదా. Yes sir. మైనస్ cos 18 degrees అవుతుంది. ఏమండి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. Yes sir. అవుతాయి sir. Yes sir. ఇది ఏమైనా వస్తుంది ఇక్కడ 2 cos 60 degrees 2 cos 60 degrees cos 18 degrees minus cos 18 minus cos 18 degrees sir. ఇప్పుడు ఇది 2 into cos 60 degrees ఎంత? 1/2 into cos 18 degrees minus cos 18 degrees. ఇప్పుడు ఏమైనా వస్తుందంటే 2 2 క్యాన్సిల్ అయిపోతే cos 18 degrees minus cos 18 degrees minus cos 0 sir. 0 sir. అంటే 0 వస్తుంది. అదే కదా మనది. Yes sir. తర్వాత 11th క్వశ్చన్. Yes sir. Express √3 sin theta plus cos theta as a sin of an angle. యాజ్ ఏ సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అంటే దాన్ని మనం ఆ వాల్యూని మనం సైన్ లో వచ్చేలా రాయమంటున్నాడు. అర్థమవుతుందా? చూడండి ఒకసారి. అంటే మనం కొన్ని సమ్స్ చేసాం ఎగ్జాంపుల్ ఎక్సైజ్ లో 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి సైన్ కాస్ లో రాసి యాంగిల్ చేసాం, గుర్తుందా? Yes sir. చూడండి √3 sin theta ప్లస్ cos theta. ఇప్పుడు దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలంటే 2 తో డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? దట్ ఈక్వల్ టు 1/2 ఇది సారీ 2 into √3 sin theta plus cos theta by 2 రాసుకోవచ్చండి. Yes sir. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే 2 into √3/2 sin theta plus 1/2 cos theta. ఇలాంటి సమ్ ఎక్సైజ్ లో కూడా చేసాం. మరి మీరు ఎవరో మాట్లాడట్లేదు, మరి ప్రాక్టీస్ చేసామంటున్నారు. సరే చూడండి, నేను ఏం చేస్తానంటే సపరేట్ చేస్తే 2 into √3/2 into sin theta plus 1/cos. ఏమా ఇప్పుడు వాడు ఎందులో రాయమన్నాడు? వాడు సైన్ లో రాయమన్నాడు. సైన్ లో రాయమంటే నేను ఏం చేయాలి? సైన్ a plus b కానీ సైన్ a minus b కానీ వచ్చేలా రాయాలి. అంటే ఇక్కడ సైన్ a plus b కానీ సైన్ a minus b కావాలంటే ఏం చేయాలి మనం? ఒకటి సైన్ ఉండాలి, ఒక కాస్ ఉండాలి. ఇక్కడ సైన్ ఉందంటే ఇది కాస్ లో రాయాలి, ఇది కాస్ ఉందంటే సైన్ లో రాయాలి. అర్థమైందా? కాబట్టి 2 into sin theta into దీని కాస్ లో రాస్తే కాస్ 30 degrees అని రాసుకోవచ్చుగా. 30 degrees sir. Yes sir.
కాస్ థీటా ఇంటూ దీని ఎలా రాయొచ్చు సైన్ 13 డిగ్రీస్ అని రాసుకోవచ్చు sin 30. Yes, sir. Two into సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ ఏ ప్లస్ బి sin a plus b, sir. yes, sir. Theta plus 30 degrees. Theta plus pi by 6, sir. అర్థమైందండి Yes, sir. అది మీకు కావాలంటే వాడు 5/6 లో ఇచ్చాడు కాబట్టి 5/6 అని ఇక్కడ రాసుకున్నా సరిపోతుంది మీకు ఏదైనా ఒకటి అర్థమైందా Yes, sir. Yes, sir. Yes, Admin, sir. sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి 12వ క్వశ్చన్ చూడండి Sin square theta plus సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 5/3 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 5/3 ఈక్వల్ టు 3/2 ఇలాంటి సమ్ కూడా మనం చేసాం ఎక్సైజ్ లో గుర్తుందా Yes, sir. ఇది సార్ చూడండి ఎక్సైజ్ లో 4th సమ్ లో చేసాం సార్ ప్రూవ్ దట్ లో ఉన్నాయి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 5/3 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 5/3 ఈక్వల్ టు చూడండి ఒకసారి దీన్ని మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న సైన్ థీటా హోల్ స్క్వేర్ అన్న ఒకటేనా ఒకటే సార్ కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి సైన్ ఏ కాస్ బి ప్లస్ sin a cos కాస్ b. బి yes sir whole square sir. sir ప్లస్ ఇది కూడా Plus, సైన్ ఏ ఇది కూడా అదే sir sin sin a cos sin theta cos pi by 3 minus cos whole square, sir. Yes, sir. చూడండి ఇక్కడ మీకు ఫార్ములా కూడా మనం చెప్పాము అప్పుడు అడిగితే కూడా మీరు మాట్లాడలేదు ఎవరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది ఫార్ములా 2 of అదే సార్ 2 a 2 square into minus 2a square 2 a square minus b 2a square, sir. square plus b square Plus b square. Yes, sir. ఏంటి బాబు మీరు Yes, sir. ఇప్పుడు చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇప్పుడు ఏమైనా వస్తుంది ఇక్కడ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఇది బి స్క్వేర్ అంటే ఇది కాబట్టి 2 into Yes, sin square theta plus cos pi by ఇంటూ 3. కాస్ స్క్వేర్ పై బై 3 ప్లస్ sir. కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ పై బై 3 అర్థమైందమ్మా Yes, sir. yes Yes, sir sir. admin, sir. దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా కాస్ పై బై 3 ఎంత కాస్ 60 ఎంత 1/2 కదా అంటే 1/2 అవును sir, whole 1/2. square. 1/2 whole square Yes, sir. ఇది కాస్ స్క్వేర్ థీటా ఇంటూ cos square theta into sin root 3 by 2. Yes, sir. ఒకటే లాజిక్ గుర్తు పెట్టుకోండి ఇది 1/2 వచ్చిందంటే ఇది √3/2 వస్తుంది ఇది √3/2 వస్తే ఇది 1/2 వస్తుంది దానికోసం మళ్ళీ సైన్ మళ్ళీ యాంగిల్ ఏం ఫైండ్ అవుట్ చేయట్లేదు దేవకుమార్ అర్థమవుతుందా yes sir admin, sir. ఇంకో విషయం Yes, మీరు ఇక్కడ sir. గుర్తుపెట్టుకున్న చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ థీటా పక్కన ఇది ఉంది కదా అని చెప్పి ఇది సింప్లిఫై చేసి థీటా బై 4 అని రాసారా అడ్డంగా కొట్టేస్తారులే ఏమా yes sir ఈ వాల్యూ ఏమో ట్రిగ్నామెట్రిక్ రేషియో ఫంక్షన్ సంబంధించిన వాల్యూ అవును sir మాత్రం సింపుల్ గా నెంబర్ వస్తుంది ఇది రియల్ నెంబర్ వస్తుంది కాబట్టి ముందుకు తీసుకొచ్చేయాలి రాసేటప్పుడు అర్థమైందే Yes, sir. yes sir సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే 1 1/4 sin square theta. plus 3/4 cos square theta. Yes, sir. అర్థమైందే Yes, sir. yes sir సింప్లిఫై చేయండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2/4 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ plus 2 ఇంటూ 6 3 into 3/4 cos square theta. Yes, sir. 2 ఇందులో 2 టైమ్స్ 2 ఇందులో 2 టైమ్స్ yes sir చూడండి sin సైన్ square theta స్క్వేర్ థీటా plus ప్లస్ 1/2 సైన్ స్క్వేర్ థీటా అంటే 3/2 సైన్ స్క్వేర్ థీటా అయినా అవును sir. Yes, sir. yes sir 3/2 sin square theta. yes sir yes sir 1 plus 1/2 3/2 sin square theta sin plus square theta plus 3/2 cos square 2 theta. cos square theta, sir. 3/2 common the sin square theta plus cos square theta sir 3/2 into 1 Yes, sir sir. 3/2 sir 3/2 into 1, 3/2, sir. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది yes sir Yes, ante sir. sir నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి 13th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండి మనకి కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ వాల్యూ 1 అని ప్రూవ్ చేయడం మీకు ఇంటర్మీడియట్ లో కరెక్ట్ గా 2015 లోనే ఎప్పుడో ఇచ్చాడు సార్ Yes, sir.
13th సొల్యూషన్. ఇందులో కూడా వాడు ఏమంటాడు, ఇఫ్ a, b, c ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ ఇఫ్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే ఏ యాంగిల్ కూడా π/2 కి ఈక్వల్ అవ్వదు అంటున్నాడు. అర్థమవుతుందా? ఎందుకంటే Yes, sir. డిఫైన్ అవ్వదు కాబట్టి. ఏ యాంగిల్ అయినా π/2 అయింది అనుకోండి, అప్పుడు మిగిలిన వాల్యూస్ పక్కన పెడితే ముందు కాట్ π/2 ఎంత, tan π/2 ఎంత? 0 sir. Tan π/2 One, sir. One, sir. tan π/2 Tan π/2 Undefined, sir. undefined. బాబు జశ్వంత్ కంగారు Undefined, ఏదో sir. తప్పు చెప్పి 13th one చూడండి. సొల్యూషన్ లో గివెన్ వాడు a, b, c ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి a + b + c = 180 కదండి. Yes, sir. Yes, sir. ఏం చేస్తారంటే మీరు c ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి tan అప్లై చేయండి. a + b = 180 - c. అప్లై tan on both sides. Tan A plus B is equal to tan 1. tan a + b = tan 180 Tan - c. 180 minus C. ఇప్పుడు ఇక్కడ tan a + b ఫార్ములా ఏంటి? tan a + tan b / 1 minus tan A tan B is equal to minus tan C. = -tan c. Minus. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే tan a + tan b = ఇప్పుడు -tan c × 1 ఎంత? -tan c రాసేచ్చా ఇంకో స్టెప్ అయినా? రాసేట్ సార్. మాకు ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan a ఇంటూ tan b tan c. tan c. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. tan a + tan a plus tan b tan c = ఇది చేసినట్టున్నాం ఆల్రెడీ మనం tan a tan b tan c. yes sir. నెక్స్ట్ రెండో చూడండి. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ కండిషన్ లోనే tan బదులు 1/cot అని రాద్దాం. 1/cot Yes, రాస్తే sir. వాడు ప్రూవ్ చేయమని కండిషన్ వచ్చేస్తుంది మనకి. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. వి నో దట్ మీకు ఇది క్వశ్చన్ సపరేట్ గా ఈ బిట్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయాలో అది చెప్తున్నాను ఇక్కడ నేను. వి నో దట్ tan a + tan b + ఫస్ట్ క్వశ్చన్ Tan C ఇవ్వకుండా సెకండ్ క్వశ్చన్ ఇస్తారా సార్ సెపరేట్ గా? బిట్ ఇస్తే మరి ఇది రాయాలి. tan a ఇంటూ Yes, sir. tan b ఇంటూ tan c. పుట్ ఏం చేయాలి మనం ఇక్కడ? tan a రీప్లేస్ tan a by replace tan a by cot a Cot, sir. in equation 1 we get Sir, cos la కనబడుతుంది. ఏం రాశారండి సార్? కాట్ చేశారు సార్. Cos, sir. వెరీ Cot, గుడ్. cot. ఇందులో రాస్తే tan a బదులు 1/cot a అలా అయినా రాయొచ్చు, ఇంకోలా కూడా చేయొచ్చు కావాలంటే. ఈ tan a ని 1/cot a అని రాసుకోవచ్చుగా. yes అలా అయితే సమ్ కొద్దిగా పెద్ద అవుతుంది. 1/cot a అయితే ఇంకెందుకు cot a కూడా కాదు 1/cot a కదా రాయాల్సింది. ఇంక ఇది Yes, అక్కర్లేదు. sir. 1/cot. Yes, sir. ఇది అక్కర్లేదు. మీరు డైరెక్ట్ గా tan a ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/cot a plus 1/cot cot కింద A, sir. రాసుకోవచ్చు, sir. 1/cot a plus 1/cot 1/cot B plus 1/cot B plus 1/cot C. 1/cot a cot b cot c sir. 1/cot a cot b 1/cot A, cot B. cot b cot c cot c. 1/cot A cot B cot C. 1/cot B డైరెక్ట్ గా రాసేచ్చు into కదా 1/cot C. సార్. ఇప్పుడు ఈసారి చూడండి, ఇది ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే cot a cot b cot c Cot A cot sir. Yes, sir. మొత్తం ఫైనల్ ఆన్సర్ cot C. cot a Cot B, cot C, sir. cot c. మరి ఇక్కడ ఆల్రెడీ cot a ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? cot b cot c వస్తుంది. cot b cot c వస్తుంది సార్. Cot B cot C sir. cot b Yes. cot a వస్తుంది. cot b cot a Yes sir. తర్వాత cot a cot b cot వస్తుంది. a cot b sir. Yes, sir. ఏమండి? ఇంప్లైస్ దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏమని వస్తుంది? 1/cot A cot B cot C. 1/cot A, cot B, cot cot b C, cot sir. c sir. into cot yes sir. ఇప్పుడు ఏమని వస్తుంది? cot a cot b ఇది ఒక ఆర్డర్ లో రాసేద్దాం. cot a cot b ప్లస్ is cot b cot c plus cot c cot a.
is equals to is equal to 1 sir. 1. Yes, sir. అంతే. అంతే సార్. Yes sir. తర్వాత క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయడం ఏమా. సరే